సో ఫైనల్లీ రేపు ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా 4 days ఉంది కాబట్టి ఈ 4 days చేస్తే ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ ఏదైతే సిలబస్లో ఇచ్చారో ఆ టాపిక్ మీద వీలైనన్ని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చో అన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఓకే. సో మార్క్ టెస్ట్లు రాయడం చాలా బెటర్. అండ్ ఈ 4 daysలో లైక్ ఏంటంటే చాలా టెన్షన్ పడిపోతుంటారు, ఎగ్జామ్ ముందు వచ్చేసిందని. లాస్ట్ మూమెంట్లో ఇంకా చదవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అంటే కొంచెం కరెంట్ అఫైర్స్ చూసుకుంటే బెటర్. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్టీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్నిసార్లు చదివినా అర్థం కాకుండా గుర్తు లేకుండా. అలాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని ఈ 4 daysలో కొంచెం రివిజన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ 4 days స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది అదే. ఇప్పుడు మైండ్ కూల్గా ఉండాలి అని అంటే ఇప్పుడు టెన్షన్ పడిపోయి నైట్ అంతా మేల్కొని చదివేసి చాలా మంది స్టూడెంట్స్కి నేను ఇప్పుడు ఆఫ్లైన్కి అలా వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, మైగ్రేన్ వచ్చేసింది నాకు, హెడేక్ వచ్చేస్తుంది, లేకపోతే బాడీ షివర్ అవుతుంది, ఇట్లా కొన్ని నర్వస్ రిలేటెడ్ డిజార్డర్స్ కొంతమందికి ఉంటూ ఉంటాయి. సో బికాజ్ ఏంటంటే ఈ టెన్షన్స్ వల్లే. అండ్ ఇప్పుడు మనం తినే ఫుడ్కి, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్కి ఆక్సిజన్ లెవెల్ బాగా పడిపోయి కొంచెం మైండ్కి ప్రాపర్ ఆక్సిజన్ కూడా దొరకట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటే క్లాస్ రూమ్లో ఉంటున్నారు లేదా స్టడీ హాల్లో ఉంటున్నారు. స్టడీ హాల్లో ఆర్టిఫిషియల్ లైక్ ఏసీ నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ, ఏసీ ఆఫ్ కోర్స్ రేడియేషన్, క్లాస్ రూమ్స్లో కూడా ప్రాపర్ ఆక్సిజన్ దొరకదు. సో ఈ 4-5 days రెగ్యులర్గా అట్లీస్ట్ 1.5 hour ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఇంకా బెటర్. ఓకే. సో మెడిటేషన్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, వాక్ చేయడం, రన్ చేయడం, ఏదైనా స్పోర్ట్స్ ఆడడం, ఇది కూడా మైండ్ స్టేబుల్ చేస్తుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు రెస్పిరేషన్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో సో ఆటోమేటికలీ మోర్ ఆక్సిజన్ని మన బాడీ కన్సెప్ట్ చేస్తుంది. సో అప్పుడు బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తే బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది, ప్లస్ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే.